రాజకీయ సంక్షోభం తలెత్తింది. బీజేపీ సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ రాజీనామా చేశారు. బీజేపీతో జేజేపీ సంబంధాలు తెంచుకున్నారు. గవర్నర్ బండారు దత్తాత్రేయను కలిసి మనోహర్ లాల్ ఖట్టర్ తన రాజీనామాను సమర్పించారు. రైట్, మనం చూడొచ్చు హర్యానాలో రాజకీయ సంక్షోభం తలెత్తింది. బీజేపీ సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ రాజీనామా చేశారు. మరిన్ని వివరాలు ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణని అడిగి తెలుసుకుందాం. కృష్ణ, చంద్రిక, హర్యానాలో రాజకీయ సంక్షోభం ముదిరింది. దీంతో బీజేపీ ముఖ్యమంత్రి అయినటువంటి మనోహర్ లాల్ ఖట్టర్ రాజీనామా చేశారు. కొద్దిసేపు క్రితం గవర్నర్ బండారు దత్తాత్రేయను కలిసి తన రాజీనామా లేఖను అందజేశారు. అదేవిధంగా డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి దుష్యంత్ దవే, మిత్రపక్షమైనటువంటి జననాయక్ జనతా పార్టీ జేజేపీ అధ్యక్షుడు డిప్యూటీ సీఎం అయినటువంటి దుష్యంత్ దవే కూడా తన రాజీనామా లేఖను గవర్నర్ కు అందజేశారు. అయితే మిత్రపక్షం అయినటువంటి జేజేపీకి రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో పొత్తు పసుకోవడంతో ఇద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చాయి. జేజేపీ తన మద్దతును కూడా ఉపసంహరించుకోవాలని నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా జననాయక్ జనతా పార్టీకి సంబంధించినటువంటి 5 ఎమ్మెల్యేలను చీల్చి బీజేపీలో చేర్చుకోవాలని కూడా బీజేపీ నేతలు ప్రయత్నం చేస్తున్నారంటూ జేజేపీ అధినేత దుష్యంత్ దవే ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తమ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలను బీజేపీలో చేర్చుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాకుండా రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో కూడా తమకు సరైన ప్రాధాన్యత ఇవ్వనందువల్లనే తమ మద్దతును ఉపసంహరించుకుంటున్నామంటూ జేజేపీ తెలిపింది. అయితే ఇప్పుడు బీజేపీ ప్రభుత్వానికి వచ్చినటువంటి డోకా ఏం లేదు. మొత్తం 90 మంది సభ్యులు ఉన్నటువంటి అసెంబ్లీలో, హర్యానా అసెంబ్లీలో తమకు 48 మంది మద్దతు ఉందంటూ బీజేపీ స్పష్టం చేస్తుంది. మ్యాజిక్ ఫిగర్ 46కి నిజానికి గత ఎన్నికల్లో 2019 అక్టోబర్ లో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి 41 స్థానాలు వచ్చాయి. అంటే మ్యాజిక్ ఫిగర్ కేవలం 5 స్థానాలు తక్కువ. అందుకే జననాయక్ జనతా పార్టీ జేజేపీతో పొత్తు పెట్టుకుంది. బీజేపీకి 41, హర్యానా లోక్హిత్ పార్టీకి ఒక స్థానం, ఇండిపెండెన్స్ 7 ఉన్నారు. అయితే జననాయక్ పార్టీకి మాత్రం 10 మంది ఉన్నారు. కాంగ్రెస్ కి 30 మంది ఎమ్మెల్యేలు, ఇండిపెండెంట్ ఐఎన్ఎల్డి అభ్యర్థి ఒక అభ్యర్థి ఉన్నారు. కాబట్టి మ్యాజిక్ ఫిగర్ కి ఇప్పుడు వచ్చినటువంటి డోకాయం లేదు. ఇటు బీజేపీకి ఉన్నట్టు 41 మంది, జేజేపీ నుంచి ఒక 5 ఎమ్మెల్యేలు బీజేపీలో చేరబోతున్నారు. వాళ్ళతో చూసుకుంటే మ్యాజిక్ ఫిగర్ 46 చేరుతుంది. అంతేకాకుండా హెచ్ఎల్పీ హర్యానా లోక్హిత్ పార్టీ ఒక ఎమ్మెల్యే, ఇండిపెండెంట్ 7 ఎమ్మెల్యేలు కూడా బీజేపీకి మద్దతు తెలియజేస్తున్నారు. అందుకే ఇక బీజేపీకి వచ్చినటువంటి సమస్య ఏమీ లేదు. కాబట్టి కొత్త సీఎం ఎన్నుకునే అవకాశం ఉంది. మనోహర్ లాల్ ఖట్టర్ ఓబీసీకి చెందినటువంటి వ్యక్తి కాబట్టి అక్కడ జాట్ కాంబినేషన్ తో కొత్త జాట్ ముఖ్యమంత్రిని, జాట్ దానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రిని ఎన్నుకునే అవకాశం ఉన్నట్లుగా మనకి అందుతున్నటువంటి సమాచారం. ఇప్పుడు ప్రస్తుతానికైతే అక్కడికి బీజేపీ అధిష్టానం 3 అబ్జర్వర్స్ ను పంపింది. పరిశీలకులుగా అర్జున్ ముండా, తరుణ్ చుగ్, బిప్లవ్ దేవన్ ను అక్కడ పంపింది. మరి కొద్దిసేపట్లో బీజేపీ లెజిస్లేటివ్ పార్టీ సమావేశం కూడా జరగబోతుంది. కొత్త సీఎం ను కూడా ఎన్నుకోబోతుంది. కొత్త సీఎంలుగా నయాబ్ సైని లేదా సంజయ్ భాటియా వీళ్ళిద్దరిలో ఒకరిని ఎన్నుకునే అవకాశం ఉంది. సో వచ్చే ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికలు కూడా ఈ ఏప్రిల్ మేలో జరగబోతున్నాయి. కాబట్టి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మనోహర్ లాల్ ఖట్టర్ ఈ కొత్త కర్నా పార్లమెంట్ స్థానం నుంచి ఆయన పోటీ చేసే అవకాశం ఉన్నట్లుగా మనకు అందుతున్నట్టు సమాచారం. ఇప్పటికైతే మిత్రపక్షమైనటువంటి జేజేపీ ఎమ్మెల్యేలను చీల్చి, ఆ పార్టీని చీల్చి తమ పార్టీలో ఎమ్మెల్యేలు చేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారనే ఆగ్రహంతోనే జేజేపీ తన మద్దతును ఉపసంహరించుకుంది. థ్యాంక్ యూ.